ప్రార్థనా కూడిక నందు సంఘముగా కూడి మీ నామమును స్తుతించుటకును మిమ్మల్ని గణపరిచి మహిమపరచుటకు ప్రార్థించుటకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుటకు తండ్రి మీరు మా కొరకు ఇవ్వబడిన ఈ ప్రశస్తమైన సంవత్సర ఆరంభ దినమును బట్టి తండ్రి మీకు వందనాలు. ఈ నూతన సంవత్సరపు ప్రార్థనా కూడిక ద్వారా తండ్రి ఆధ్యాత్మికమైనటువంటి మీ ఆశ్చర్యమైన ప్రేమలో మీ బిడ్డలమైన మమ్మల్ని బలపరుస్తూ సంఘంగా కూడి మీ నామాన్ని స్తుతించుటకును మిమ్మల్ని గణపరిచి మహిమపరచుటకు తండ్రి మీకు చూపించమని ప్రార్థిస్తున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, గడిచిన సంవత్సర కాలమంతటిలోనైనా మీ ఆశ్చర్యమైన ప్రేమలో నడిపించారు. అనేక సమస్యలు, ఆటంకాలు, ఉపద్రవాలు, ప్రమాదాలు, సాతానుడు కలిగించిన ప్రతి అడ్డుబండను తొలగించి నూతనమైన సంవత్సరంలోనికి మమ్మల్ని అందరినీ ప్రవేశపెట్టి మీ ప్రేమను నిబిడలమైన మా పట్ల చూపిస్తున్నందుకు వందనాలు. సంఘముగా కూడి ప్రతి ఆరాధనా దినంలో మేము మిమ్మల్ని స్తుతించడానికి సహాయం చేయండి. నా తండ్రి, ఈ సమయంలోనైనా నూతన సంవత్సరపు ప్రార్థనా కూడికలో నిబిడలమైన మేము పాల్గొని పొందుతూ భక్తి శ్రద్ధలతో విశ్వాసంతో మీ నామాన్ని స్తుతించుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మా వ్యక్తిగత జీవితాలలో, ఆత్మీయ జీవితాలలో, సంఘం యొక్క పని విషయంలోనైనా ఈ నూతన సంవత్సరం ఆరంభ దినములోనే తండ్రి విచిత్తానుసారముగా జరిగించి మీరు మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. దయగలిగిన తండ్రి, ఈ నూతన సంవత్సరపు ఆనందంలో మీ నామాన్ని స్తుతించడానికి, మీకు కృతజ్ఞతలు చెల్లించడానికి సంఘంలోనికి నడిపింపబడిన మీ ప్రియబిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. మీ చిత్తమును బట్టి మరికొంతమంది బిడ్డలను సమకూర్చి నడిపించండి. సిద్ధపాటు నుండి బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నా తండ్రి, ఈ ప్రార్థనా కూడిక ఆరంభం నుండి ముగింపు వరకు మీ చిత్త ప్రకారం జరిగించండి. మీ నామానికి మహిమ తెచ్చేలాగా సహాయం చేయండి. అల్లరి, ఆటంకాల, అవిధేయత ఏది కూడా ఈ ప్రాంగణము, ఈ పరిసరాలలోకి రాకుండా దుష్టుని బంధించండి. దుష్టుని కార్యాలు లయపరచండి. మీ పరిశుద్ధతతో నింపండి. ఆనందంతో, సంతోషంతో మేము మిమ్మల్ని స్తుతించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఈ నూతన సంవత్సరపు ఆనందం, సంవత్సర ఆరంభం నుండి మీ బిడ్డలమైన, సంఘ బిడ్డలమైన, పరిశుద్ధులైన వారందరికీ దయచేయమని ప్రార్థన చేస్తూ ఈ కూడికంతైనా మీకు మహిమకరంగా జరిగించమని ప్రార్థిస్తూ పాటలు పాడబోతుండగా, ఆత్మీయ గీతాలు ఆలాపించబోతుండగా, వాక్య పఠనం చేయబోతుండగా, వాక్య ధ్యానం చేయబోతుండగా నైనా మరి తీసుకురాబడినటువంటి ప్రతి విధమైన పలహారాలను బట్టి, కేకులను బట్టి నైనా తెచ్చిన బిడ్డలందరినీ బట్టి కూడా మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అందరూ సంతోషంతో, సమాధానంతో మీ నామమును స్తుతించి గణపరచి మహిమపరచుటకు సహాయం చేయమని ప్రార్థిస్తే మనము యేసుక్రీస్తు ద్వారా స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వందనాలమ్మా. అందరికీ వందనాలు. నమ్మా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అర్ధరాత్రి చెప్పాము మేము అందరికీ. మీకు ఇప్పుడు తెల్లారిందేమో, మీకు ఇప్పుడు తెల్లారిందేమో, మాకు ఎప్పుడో తెల్లారి. మంచిదమ్మా. దొరికినోడే దొరికినంత. అదే కదా, మేము కొద్ది మంది వస్తారని తెలుసు, అయినా కానీ అందరి కోసమే తెచ్చాము. అందరికి కావాల్సినవి తెచ్చాము. అయినా కానీ స్విచ్ పెట్టాం. అది అది పెట్టేసి స్విచ్ అయ్యి చిన్నగా స్విచ్ అయ్యి. ఓకే, అదే కూల్ అయినా హాట్ అయినా వెంటనే ఆగిపోద్ది. అది మనం ఆపాల్సిన పని లేదు దానికి. మరి ఇప్పుడు ఎక్కితే పీఠాలు మరి ఎన్ని గంటలు దిగుతారు చెప్పండి జనాలు? 12 అవుతుంది. అటేందో ఏం మాగట్లా
టైం కాలేదని మేము నిర్లక్ష్యం ఉంటాం, అది జరిగింది. మేము కూడా ఇప్పుడే అమ్మాయి ఏంది అంత సైలెంట్గా ఉంది, ఏంది కాలనీ అంత ఏంది అనుకున్నాం. మేము కూడా అనుకొని సర్లే మనకి కాలనీ వాళ్ళు ఏదో చేస్తారో అనేది మనకు కాదులే, మనం చెప్పాం కదా 11 గంటలని మనము చేద్దామని ఆలోచనతోటి మేము వచ్చాము. సరే మంచిది. ఆత్మీయ గీతాలు మరి మనం అందరము కలిసి పాడి దేవుణ్ణి మహిమపరచుదాం. మైక్ తీసుకోమ్మా, ఇక్కడ మైక్ ఉండే తీసుకో, అక్కడ ఈ మైక్ తీసుకో, అక్కడ ఇంకో మైక్ ఉంది చూడు, అమ్మకొడి మైక్ అక్కడ ఉంది. ఎందుకు పని చేయదు? ఎవరు చెప్పారు? ఇప్పుడు కొట్టు, ఇప్పుడు కొట్టు. మళ్ళీ పోయింది. అట్లా ఒక పాట కొంది తప్ప కాదు కానీ రాత్రి బాగానే ఉంది. చిన్నగాడు ఒక పాట పడిందా? రాత్రి ఏమొస్తావులే నువ్వు, కొన్నోళ్ళే రాలేకపోతుంటే. అవును. వందనాలమ్మా, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్. ఇంతకాలం నేదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నేదు కృపలో కాచిన దేవా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా, ఎంతకాలం నేడు కృపలో కాచిన దేవా, నీవు చేసిన మేలులో తలంచుకొందును అనుదినం,
స్తుతి స్తోత్రము నీకే యేసయ్యా. వేరుగా నేనేమియో చెల్లింపలేనయ్యా. నా స్తుతి స్తోత్రము నీకే యేసయ్యా. వేరుగా నేనేమియో చెల్లించాలేనయ్యా. ఇంతకాలం నేను కృపలో కాచిన దేవా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా. ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా. ఇంతకాలం నేను కృపలో కాచిన దేవా, ఎన్ని ఏళ్ళు గడచినా, ఎన్ని తరములు మారినా, ఎన్ని ఏళ్ళు గడచినా, ఎన్ని తరములు మారినా, మారని వీడని ప్రేమేనయ్యా. మలచిన నా జీవితం నీకే యేసయ్యా. మారని వీడని ప్రేమేనయ్యా. మలచిన నా జీవితం నీకే యేసయ్యా. ఇంతకాలం నేను కృపలో కాచిన దేవా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా. ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా. ఇంతకాలం నేను కృపలో కాచిన దేవా, దూరమైతిరి ఆప్తులు విడిచిపోయిరి నాహితులు. దూరమైతిరి ఆప్తులు విడిచిపోయిరి నాహితులు. రోదన వేదన తీర్చిన యేసయ్యా. తల్లిలా తండ్రిలా కాచిన యేసయ్యా. రోదన వేదన తీర్చిన యేసయ్యా. తల్లిలా తండ్రిలా కాచిన యేసయ్యా. ఇంతకాలం నేను కృపలో కాచిన దేవా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా. ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా. ఇంతకాలం నేను కృపలో
నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడినా, అలసట పైబడినా, అడుగులు తడబడినా, అలసట పైబడినా, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అంధకారమే దారి మోసిన, నిందలేనను కృంగదీసిన. అంధకారమే దారి మోసిన, నిందలేనను కృంగదీసిన. తన చిత్తము నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తము నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. కష్టాల పొలిమి కాల్చి వేసిన, శోకాల గుండెను చీల్చి వేసిన. కష్టాల కొలిమిని కాల్చి వేసిన, శోకాల గుండెను చీల్చి వేసిన. తన చిత్తము నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నాకున్న కలిమి కరిగిపోయిన, నా యొక్క బలిమి తరిగిపోయిన. నాకున్న కలిమి కరిగిపోయిన, నా యొక్క బలిమి తరిగిపోయిన. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం
చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. ఇంకా పాడతారు ఇక్కడికి వచ్చి పాడండి. దా ఆ మైక్ వద్దు, ఈ మైక్ వద్దారు. అసలు ఆయన మనోరి ఎత్తట్లా. సంవత్సరం పెరుగుతున్నాను పేరెంట్ల పిల్లగా ఆపేసాడా? కొత్త సంవత్సరం తీర్మానమా? 5 నెలల నుంచా? అంటే అనిపించలేదు నాకు. నాకు అట్లా అనిపించలేదు. వేణుల దునియాలినా నా ఆశయే తీరదే, నిన్నెంత గణపరచినా నా హృదయమే నిండదే. వేణుల దునియాలినా నా ఆశయే తీరదే, నిన్నెంత గణపరచినా నా హృదయమే నిండదే. నజరేయుడా నా యేసయ్యా,
ఘనపరచిన నా హృదయమే నిండదే నజరేయుడా నా యేసయ్యా నీ స్తుతి తప్ప ఆనందమే లేదుగా నా స్థితి మార్చినది స్తోత్రనిధియే కదా వేణోళ్ళ కొనియాడినా నా ఆశయే తీరదే నిన్నెంత ఘనపరచినా నా హృదయమే నిండదే కట్టుబాటు ఏంది కొత్తగా తీసాడు మళ్ళీ వేస్తాడు ఇన్వర్టర్కి వచ్చేవారు ఇన్వర్టర్కి ఇప్పిస్తాను కరెంట్. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటా యేసయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటా యేసయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటా యేసయ్యా ఎన్ని బాధలున్ననో ఏ బంధులెదురైనను ఎన్ని శ్రమలు వచ్చినా నిష్ఠుర మెదురైనను ఎన్ని బాధలున్నను ఏ బంధులెదురైనను ఎన్ని శ్రమలు వచ్చినా నిష్ఠుర మెదురైనను నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నేనుంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే
యేసయ్యా బ్రతుకు నావా పగిలినా కడలి పాలైనను అలలో ముంచి వేసిన కలలన్నీ చెదరినను బ్రతుకు నావా పగిలినా కడలి పాలైనను అలలో ముంచి వేసిన కలలన్నీ చెదరినను నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటా యేసయ్యా ఆస్తులన్నీ పోయినా ఆరోగ్య క్షీణించిన ఆప్తులే విడనాడినా అనాథగా మిగిలిన ఆస్తులన్నీ పోయినా ఆరోగ్య క్షీణించిన ఆప్తులే విడనాడినా అనాథగా మిగిలిన నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటా యేసయ్యా గత సంవత్సరం ఎవరు కొడతారు చెట్లు మన కింద అయితే ఉండేది పైన నేను సరిపోవాలి పైకి కిందకి పెళ్ళిపోయింది అది దెబ్బతింటాను ఉంటే ఇక్కడన్నా ఉండాలి అక్కడన్నా ఉండాలి ఇక్కడ మైక్ వరకు ఇప్పిస్తాను నెక్స్ట్ ఆదివారానికల్లా పోతూ ఉంటుంది అప్పుడప్పుడు అనుకోకుండా ఏదో తీస్తారు వాళ్ళు బ్యాటరీలు ఎక్కడ పెడతావు బ్యాటరీలు పెట్టి రోజులు పోయి ఇన్వర్టర్లు ఇప్పుడు బ్యాటరీ అయినా 15,000 20,000 అవుద్ది పెద్ద బ్యాటరీ ఎంత బ్యాటరీ అదే బ్యాటరీ ఇన్వర్టర్ మనకు వచ్చింది మంచిది చాలా సంతోషం మరి ఇంకా ఎవరన్నా మనకు వచ్చేవాళ్ళు ఉన్నారా మన సభ్యులు ఎవరు లేరా మీ అమ్మాయి చేతను ఇంకా మాసం వండుకుంటుందా మరి అత్త ఉందా రాత్రి నిద్ర అత్తుంది అసలు నిజంగా ఈ కాలనీలో జనానికి అసలు పాస్టర్ అని పిలవటం చేత కాదు అనుకుంటా అసలు ఈఎంఐ కాదు పెద్ద పెద్దోళ్ళు పండిపోయిన వాళ్ళు కూడా పాస్టర్ అని పిలవరు పాస్టర్ గారిని పిలవరు ఇదిగో ఏం తెలియదు
తెలీదమ్మా? తెలుగులో చెప్పరు, దాన్ని ఏమంటారు? అరే మర్యాద ఉండదు. అరే ఒక సేవకుడు అంటే నువ్వు ఊహించుకునే సేవకులు లాంటి వాళ్ళు అనుకుంటారు అందరూ. అట్లా కాదు, మీరు అనుకునే సేవకులు కాదు అందరూ. అందరూ ఒక వయసు సేవకులు ఉంటారు కదా. కొంతమంది మంచి చేసే పని చేసేవాళ్ళు ఉంటారు, సువార్త బాగా చెప్పేవాళ్ళు ఉంటారు, ఆత్మీయంగా నడిపించబడేవాళ్ళు ఉంటారు, కొంతమంది గాలియుక్తంగా చేసేవాళ్ళు కూడా ఉంటారు. అందరూ నువ్వు ఒకే కావన కట్టేసేసి పాస్టర్ అంటే విలువ లేకుండా పోతుంది. మరి ఈ కాలేజీలను నేను చూసింది ఇంతవరకు, నేను దాదాపు 30 సంవత్సరాల నుంచి నేను ఎక్కడా చూడలేదు ఈ కాలేజీలో ఆ పిలుపులు, ఆ పదాలు, ఆ మాటలు. ఈ కాలేజీలో వాళ్ళే పాస్టర్తో మాట్లాడేటప్పుడు ఎట్ట మాట్లాడాలండి? పాస్టర్ గారిని మాట్లాడొద్దా? నువ్వెత్తావని వచ్చా, నువ్వు నా స్నేహితుడు వాళ్ళు నువ్వు నాకు చెప్పండి. దైవజనుడికి ఇచ్చేటువంటి గౌరవాన్ని నువ్వు ఇవ్వకపోతే నీకే అది అవమానం. దైవజనుడు దూషించటం, దైవజనుడు బూతులు తిట్టడం, ఏం పనులు ఇది? ఏదో పొద్దున్నే కొత్త సంవత్సరం ఇది మొదలు ఎట్లాడుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే కొత్త చెప్పాలి, మనం కూడా మన బాధ్యత కూడా ఉంది, చెప్పాలి. మార్చుకోండి. సేవకుని ఎలా పిలవాలి అమ్మా? మైక్ కరెంట్ వచ్చింది ఇప్పుడే. ఇప్పుడు పూర్వకాలంలో పల్లె ప్రాంతాల్లో అగ్రకులాలుగా చెప్పబడే అగ్రవర్ణాలుగా ఉంటారు కదా, బ్రాహ్మలు, కోమట్లు, సోదరులు ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళు మనల్ని తక్కువ జాతిగా ఉన్నటువంటి వాళ్ళని కొద్దిగా అలసత్వంగా, కొంత అమర్యాదగా పిలుస్తారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళే మనల్ని చక్కగా పిలుస్తున్నారు. వాళ్ళు మనల్ని గౌరవిస్తారు. పాస్టర్ గారా వందనాలండి, అతను చర్చికి ఎలా పోయారు? పాస్టర్ గారండి చాలా మంచిదండి, మాకు చాలా ఇష్టం అండి పాస్టర్ గారు అంటే. అతని మనసులో ఏదన్నా ఉండని. అసలు నిజంగా కరుడు కట్టిన తీవ్రవాదులు ఎక్కడ ఉన్నారంటే ఇక్కడే ఉన్నారేమో నాకు అనిపించింది. ఆడోళ్ళు మరి పాస్టర్ గారు అని పిలవలేరు వాళ్ళ నోటితో. మరి ఏంటో అప్పచెప్పుకుంటారు వాళ్ళు అప్పచెప్పుకుంటారని మేము ఊరుకోకూడదు, మేము చెప్పాలి. వాళ్ళు అప్పచెప్పుకుంటారు దేవునికి అనేది మాకు తెలుసు, కానీ మేము కూడా మా బాధ్యత ప్రకారం కూడా చెప్పాలిగా. గౌరవించండి అమ్మా. ఓ పంతులు అనేవాళ్ళు ఇంతకుముందు పూర్వకాలంలో పల్లె ప్రాంతాల్లో ఓ పంతులు ఇటు రానేవాళ్ళు, పంతులు గారు కూడా అనరు. ఇప్పుడు పంతులు అంటే అసలు పంతులు పలకడం. పంతులని పిలిస్తే పంతులు పలకడు అసలు వాళ్ళతోటి. ఎవరిని పిలుచుకుంటాడు? నాకెందుకు అంటాడు. మేషగారు అంటేనే పలుకుతాడు ఆయన. అది సంఘానికి వెళ్ళే వాళ్ళన్నా నేర్చుకోండి. కనీసం పాస్టర్ గారిని పిలవండి. మీరు అంతగా పిలవలేకపోతే అయ్యగారిని పిలవండి. ఇంకొక వచ్చాం, ఏమండి ఎవరండి అంటే ఎవరు ఏమండి అంటే ఏమైనా అర్థం ఉందా? చెప్పండి. అబ్బా ఏమి చెప్పావు మా అమ్మ, ఏమి చెప్పావు, వండర్ఫుల్గా చెప్పావు కదా. ఎన్నో అలా పిలుస్తున్నారు. అలాంటి పదాలను, అలాంటి పిలుపులను దైవజనులకి అవి మనం అంటించకూడదు. ఆ పదాన్ని, ఆ పేరుని. దైవజనుడికి ఒక పేరు ఉంది, పాస్టర్ గారు ఉంది, గౌరవమైన పేరు. నువ్వు ఎలాంటి దానివైనా, ఎలాంటి వ్యక్తివైనా నువ్వు దేవుని దగ్గరికి వస్తున్నావుగా, ఆయన చెప్పే మాటల దగ్గరికి వస్తున్నావుగా నువ్వు. అంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఏమో గౌరవం, ఇది దాటిపోతేనేమో గౌరవం లేకపోతే అది కరెక్ట్ కాదు. అది మార్చుకోండి. అంటే మనమే కాదని చాలామంది అట్లా ఉందలే పరిస్థితులు నేను చూస్తున్నాను. కానీ మనము వాళ్ళకి చెప్పం. మనం ఏదో చెప్పాలి, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాం. మేము చెప్పామనుకో వాళ్ళు నొచ్చుకుంటారు, వాళ్ళు బాధపడతారు. అప్పుడు ఈయన గౌరవని పిలవాలి కావాలా? గౌరవం మమ్మల్ని పిలవాల్సిన అవసరం లేదు. చేసే వృత్తికి గౌరవం ఇవ్వాలి, చేసే పనికి మనము ఇవ్వాలి. మాకంటే బుడ్డవాడు, మాకంటే చిన్నవాడు మాస్టర్గా వచ్చాడు,
మాస్టర్ గారు అంటామా అనవు మేము? అనాలా వద్దా? అనాలి కదా. నాకంటే చిన్నవాళ్ళే ఆయన మాస్టర్ అనేది ఏందిలే అని అంటే తప్పు. ఆయన చేసే పనికి మనం విలువిస్తున్నాం, ఆయనకు కాదు మనం ఇచ్చేది. అది తెలుసుకోవటం లేదు. సరేలేండి, అంత ఎందుకులే కానీ అంతా ఇప్పుడు అయిపోయిందిగా. రాత్రి ఆ పిలుపు ఒక చోట విన్నాను, నన్నే కొంచెం బాధ వేసింది. అజ్ఞానులే, అజ్ఞానము, మూఢత్వము, మూర్ఖత్వం. అజ్ఞానము, మూఢత్వము, మూర్ఖత్వం, ఆ మూడు ఆ మనుషుల్లో ఉండి అలా అగౌరవంగా మాట్లాడతారు, తుస్కారంగా మాట్లాడతారు, తోలనాడి మాట్లాడతారు. అలాంటి మాటలు మరి ముఖ్యంగా స్త్రీలుగా ఉండేవాళ్ళు మాత్రం మాట్లాడకండి. అది మీకు మేలుకరమైంది కాదు, అది ఆశీర్వాదకరము కాదు. ఒక పాట పాడుకొని మనము దేవుని మహిమపరుస్తూ వాక్యంలోనికి వెళదాము. 12:30 అయింది, మనం మొదలెడితే 1:30 అయింది. జీవనదినే నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదినే నా హృదయములో ప్రవహింపచేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా. జీవనదినే నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదినే నా హృదయములో ప్రవహింపచేయుమయా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. జీవనదినే నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదినే నా హృదయములో ప్రవహింపచేయుమయా. చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా, నా తోడు నీవయ్యా. నీ స్నేహం చాలయ్యా, నా నీడ నీవయ్యా. ప్రియ ప్రభువా యేసయ్యా, చిరకాల స్నేహం
బంధువులో వెలివేసిన వెలివేయని స్నేహం, బంధువులో వెలివేసిన వెలివేయని స్నేహం, లోకాన లేనట్టు ఓ దివ్య స్నేహం నా యేసుని స్నేహం, లోకాన లేనట్టు ఓ దివ్య స్నేహం నా యేసుని స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా, కష్టాలలో కన్నీళ్ళలో నన్ను మోయుని స్నేహం, కష్టాలలో కన్నీళ్ళలో నన్ను మోయుని స్నేహం, నన్ను ధైర్యపరచి ఆదరణ కలిగించు నా యేసుని స్నేహం, నన్ను ధైర్యపరచి ఆదరణ కలిగించు నా యేసుని స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా. పాడతాము పాట, ఇక్కడ పాడుకోండి, లేకపోతే ఇక్కడికి వచ్చి పాడండి, నుంచోలేకపోతే ముందుకు నుంచోండి, ముందుకు నుంచొని మీకు మైక్ రాదని నేను ఇక్కడ దగ్గర పెట్టాను. ఫ్రీగా ఉండండి, భయపడకండి, ఏం చెయ్యండి, నేనేం చేస్తాను, ఎందుకమ్మా భయం దేనికి, నుంచోడానికి, నేను నుంచోట్ల గంటల గంటలు ఏం భయపడేది ఎందుకు, భయం ఎందుకు ఉంటుంది మనకి, చదువునా వాక్యం చదువునా లేకపోతే వద్దులు ఈ మైక్ పట్టడం సరే, అదే సౌండ్ ఎక్కువ వస్తుంది ఇంకంతే. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును, నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును, హల్లెలూయా
నైవేద్యం చూడు అది కాదు పసుపు చూసాం అదేగా ఆ నైవేద్యం చూడు ఎక్కడ దాకా చివరి దాకా వెళ్ళొచ్చు అంతవరకు ఆ ముందు కూర్చోలేదురా పెద్దగా प्रभु के मंदिरम मंदिरम प्रभु के मंदिरम సుందరమైనది అన్ని జనుల చేత విస్తారింపబడి అన్ని జనుల చేత విస్తారింపబడి కదిలిరి వారు కానుకలాదో కదిలిరి వారు కానుకలాదో అర్పించిరి తను ఇస్త వస్తువులు అర్పించిరి తను ఇస్త వస్తువులు కాటబడినది మందిరము మందిరం ప్రభుకే మందిరం సుందరమైనది చూడదగినది సుందరమైనది చూడదగినది మరుపురానిది మరువగలని మందిరం ప్రభుకే మందిరం మందిరం ప్రభుకే మందిరం కట్టపడిరి తను శావుకులంతా కట్టపడిరి తను శావుకులంతా పతులో నీతులు ఆత్మల కొరకై పతులో నీతులు ఆత్మల కొరకై కాటబడినది మందిరము మందిరం ప్రభుకే మందిరం సుందరమైనది చూడదగినది సుందరమైనది చూడదగినది మరుపురానిది మరువగలని మందిరం ప్రభుకే మందిరం మునుకోట మందిరము కన్నా మించినది మునుకోట మందిరము కన్నా మించినది నిండి ఉన్నది శాంతి సమాధానం నిండి ఉన్నది శాంతి సమాధానం మందిరం ప్రభుకే మందిరం సుందరమైనది చూడదగినది సుందరమైనది చూడదగినది మరుపురానిది మరువగలని మందిరం ప్రభుకే మందిరం చాలా బాగా పాడా మైక్ ఆపేసి చాలా మంచి పాట ఇప్పుడు ఆడ పాడతారు కానీ ఈ జనాలు ఆ పాటలో ఇప్పుడు అంతా డిస్కులు ఉన్నారు అంతమంది ఆ పాటల్లో ఆ మాధుర్యం ఉంటుంది ఇప్పుడు పాడే పాటల్లో అంతే పూర్వకాలం నుంచి వాళ్ళు అలాంటి శ్వాసం కలిగి ఉంటారు వాళ్ళు మంచిదండి చాలా సంతోషం పాటలు పాడిన సంఘ బిడ్డలందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున నూతన సంవత్సర శుభాకాంక్షలు వారికి తెలియపరుస్తున్నా ఈ దినము మనము వాక్య ధ్యానంలోకి వస్తున్నాము వాక్యాన్ని మనము ధ్యానించబోతుండగా
క్రొత్త సంవత్సరపు వాక్య భాగము మనకు తెలిసిన విషయం అందరికి కూడా అది లూకా సువార్త 2వ అధ్యాయము 21వ వచన భాగం నుండి 20 ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందాయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అని పేరు వారు ఆయనకు పెట్టింది. మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమను శుద్ధి చేసుకున్న దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠింప చేయవలెను అని ప్రభు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్లు గువ్వల జతనైనను 2 పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనను యెరూషలేముకు తీసుకొని పోయారు. యెరూషలేమునందు సుమియోనను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలీయుల యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయములోకి వచ్చెను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయములోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయనను ఎత్తుకొని దేవుణ్ణి స్తుతించుచు ఇట్లను, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. చాలు. దేవుని యొక్క రక్షణను ఇక్కడ కన్నులారా చూసింది ఎవరు? సిమియోన్ అనేటువంటి ఒక భక్తిపరుడు. ఆయన దేవుని యొక్క ఆయన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క రక్షణను కన్నులారా చూచాడు. ఇక్కడ మనము పరిశీలన చేస్తే ఈ మాటలో కొద్ది విషయాలు మనం చెప్పుకుందాం. యేసు ప్రభు వారు అప్పటికే జన్మించి ఈ దినమునకు 8 దినములు వచ్చినప్పుడు యేసు ప్రభు వారు జన్మించిన తర్వాత 8 దినములు అయిన తర్వాత ఆయన ఎక్కడికి తీసుకువెళ్తారు? మోషే ధర్మశాస్త్రం ప్రకారం యెరూషలేము దేవాలయానికి తీసుకువెళ్తారు. దేవుని మందిరానికి తీసుకెళ్తారు బాబుని, శిశువుని. అక్కడ తీసుకువెళ్ళి ఆయనకు ఏం పెడుతున్నారు? అక్కడ ఆయనకు పేరు పెడతారు. 8వ రోజున పేరు పెడతారు. పరిశుద్ధ గ్రంథంలో ప్రభువుకి 8వ దినాన ఆయనకు పేరు పెట్టబడినట్టుగా ఉంది. అయితే ప్రవచనం ప్రకారము ఆయన జన్మించక ముందే, ఆయన తల్లి గర్భములో ఉద్భవింపక ముందే ఆయనకు పేరును పెట్టబడి ఉంది. కాబట్టి ఇక్కడ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుట కొరకై ప్రవక్తల యొక్క ప్రవచనాలను నెరవేర్చుట కొరకు ఇక్కడ ఈ మాటలు వైద్యుడైన లూకా ద్వారా ఇవి వ్రాయించడము పరిశుద్ధాత్మ దేవుడు చేసిన గొప్ప పని అయి ఉన్నది. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఈ ఉదయకాలం మంది నూతన సంవత్సరంలో దేవాలయమునకు దేవుని సన్నిధికి నువ్వు రావాల్సిన వ్యక్తిగా ఉండాలి మొదట. ఎందుకంటే నీకు దేవుడు చేసిన మేళ్ళన్నిటిని బట్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలి. నూతన సంవత్సరం అనగానే అన్ని నూతనపరచబడతాయా? కొన్ని నూతనపరచబడతాయి. కానీ ఆయన కోరుకుంటున్నది ఏంటి? ఏది నూతనపరచబడాలని? హృదయం నూతనపరచబడాలని. అందుకని దావీదు భక్తుడు దేవునితో మాట్లాడుతున్నాడు. రాత్రికాలం మంది ఆ మాట మనము ఒకటి ధ్యానించుకున్నాం కదండి. దావీదు ఏమంటున్నాడు?
తండ్రితో అడుగుతున్నాడు, దేవా నా హృదయమును ఏం చేయమంటున్నాడు? స్థిరపరచమంటున్నాడు. చూడండి, దావీదు కీర్తనలో నుంచి 51వ కీర్తన 10వ వచనంలో, 51వ కీర్తన 10వ వచనంలో, దేవా నా యందు శుద్ధ హృదయమును కలుగ చేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా నుండి నీ పరిశుద్ధ ఆత్మను